హాయ్. 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 హలో సీ యూ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? అందరి లంచ్ అయిపోయిందా? సో, ఇవాల్టి స్పెషల్ వీడియో దేనికోసమంటే, 'ప్రేమంటే' అనే మూవీ వస్తుంది కదా! ఆ ఫిల్మ్ రిలేటెడ్ అనమాట. అంటే ఆ మూవీ రిలీజ్‌కి ఉంది గాబట్టి, సో, ఆ మూవీ ట్రైలర్ కోసం మాట్లాడుకుందాం. ట్రైలర్ అండ్ మూవీ ఎలా ఉండబోవచ్చు, అంటే ఉండబోతుంది అని మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ మాట్లాడదామని వచ్చాననమాట. సో, ఈ మూవీకొచ్చేసి ప్రియదర్శి గారొచ్చేసి లీడ్, మేల్ లీడ్ అండ్ ఆనంది గారొచ్చేసి ఫీమేల్ లీడ్. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరూ చాలా సార్లు ప్రూవ్ చేసేసుకున్నారు దే ఆర్ ది బెస్ట్ అనేసి. ఆనంద్ గారిది 'సైడ్ బై సైడ్ జీలకర్ర' అనే సాంగ్ ఒకటొచ్చింది గదా! అది కూడా సూపరొచ్చింది. శ్రీకాకుళం స్పెషల్ సాంగ్ అని. ప్రియదర్శి గారిది ఔట్ అండ్ ఔట్ పక్కన సినిమాలు వస్తూనే ఉన్నాయి. 'మిత్రమండలి' అని జెప్పేసి, ఇదని జెప్పేసి ఇంకా ఉన్నాయి. కొన్ని కొన్ని రియల్ స్టోరీస్ గూడా ప్లాన్ చేస్తున్నారంట. సో, ఇందులో వచ్చేసి వీళ్ళిద్దరు మేల్, ఫీమేల్ కాకుండా ఇంకొక కాంబో ఉందనమాట. మోస్ట్ ఫేవరెట్ అండ్ అంటే అందరికి కామెడీ అనగానే అప్పట్లో బ్రహ్మానందం తర్వాత ఎవరో అంతగా తెలియకపోవచ్చు నాకు. బట్ వెన్నెల కిషోర్ గారు అల్టిమేట్ స్క్రీన్ దింపేస్తారనమాట. జోకులేసినప్పుడు, కామెడీ చేసినప్పుడు అంత బావుంటాయి. ఎట్లా అంటే అట్లా ఏ సిట్యుయేషన్ అయినా టాకిల్ చేసేసి చాలా మంచి కామెడీ తీసుకొస్తారు. ఇంకా సుమ గారి గురించయితే చెప్పక్కర్లేదు మనం. తన్ని ఎక్కడ చూసినా మనకొక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది. అది పక్కా ష్యూర్ 1000% అది 100,00,000% ఏసేసినా పర్లేదు. తను ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తుంది ఈ మధ్య. ఈ మధ్య కాదు ఈ మూవీలో. అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత అప్పట్లో 'వర్షం' చేశారనుకుంటా. తర్వాత మధ్యలో ఎక్కడో చిన్న డాక్టర్ లేకపోతే లాయర్ అలా కనిపించిన ఏదో ఫోటోస్‌లో యూజ్ చేసినా చేయొచ్చేమో బట్ షూట్ పరంగా. ఫుల్ క్యారెక్టర్ లెంత్ ఔట్ అండ్ ఔట్ రోల్ ఉంటది గదా! అలా కనిపించడం అయితే ఇదే అని నేననుకుంటున్నాను. ఇంకేమైనా మూవీస్ ఉంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. సో, మూవీ విషయానికొస్తే నవనీత్ గారు డైరెక్టర్ అనమాట మూవీకి. సో, కథ అండ్ స్టోరీ లైన్‌ని పక్కన పెడితే మీరు టైటిల్ కింద ఒక ట్యాగ్ లైన్ చూడండి. 'థ్రిల్ ప్రాప్తిరస్తు' అని పెట్టారు. థ్రిల్లు ప్రాప్తిరస్తు అని. ఒక ఒక థ్రిల్ ప్రాప్తిరస్తు అంటే నువ్వు దేనికి అంటే ఏదో ఎక్స్‌పెరిమెంటల్‌గా అడ్వెంచర్‌కో పెట్టలేదు ఆ ట్యాగ్ లైన్. ప్రేమంటే అనే సింపుల్ విషయానికి మీరు ట్యాగ్ లైన్ యూజ్ చేశారు. అంటే ఆ ప్రేమంటే అనే రోలర్ కోస్టర్ రైడర్‌లాగా అంటే అదొక ఒక టైమ్ మిషన్ లాగా మీరు ఎటంటే అటు సెట్ చేసుకునేలా ఉంటది. ఆ ఫీల్ తేవాలి మూవీ అనే విధంగా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ప్రేమంటే కూడా మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అలా ఉండాలి. ఉండేటట్టు చేశారని నా డౌట్. డౌట్ కూడా కాదు. నేను అనుకుంటున్నాను. నేను గట్టిగా నమ్ముతున్నాను దాన్ని. అండ్ ఎందుకు అంటే ఈ మూవీ కూడా అలా అనిపిస్తుంది. మీరు ట్రైలర్ చూసినప్పుడు చూడండి. ఫస్ట్ సింపుల్‌గా ఉంటారు అమ్మాయి, అబ్బాయి. తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లవుతుంది. తర్వాత బ్యాక్‌లో జరిగిన విషయాలు అంటే పాస్ట్‌లో జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ ఫ్యూచర్ కోసం డిస్కస్ చేసుకుంటూ మధ్యలో గొడవ పడుతూ అలా నడుస్తూ ఉంటే మధ్యలో సుమ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు చేసిన కామెడీ సీన్స్ ఇలా అంతా స్టోరీ ఒక లైన్‌గా వెళ్తూ ఉన్నప్పుడు అంటే సడెన్‌గా కొన్ని కొన్ని సీన్స్ కూడా ఎలా వస్తాయంటే, వాళ్ళిద్దరికీ సంబంధం లేని సీన్స్ వచ్చి వాళ్ళని ఇంటరప్ట్ చేసినట్టు, వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనే మెసేజ్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారు? మీకెలా అనిపించింది ట్రైలర్ అది చెప్పండి నాకొకసారి చూద్దాం. అంటే నేను అనుకున్న పాయింట్, మీరు అనుకున్న పాయింట్ కరెక్టా కాదా ఆలోచిద్దాం. అండ్ ఇంకొకటేంటంటే ఇందులో చాలా చక్కని విషయం ఒకటుంటది. మీరు బాగా డీప్‌గా గమనిస్తే, అప్పట్లో 'నవీన్ పోలిశెట్టి' గారును, 'అనుష్క శెట్టి' గారు యాక్ట్ చేశారు గదా! మన మూవీ. అదే 'నవీన్ పోలిశెట్టిదే' వర్సెస్ 'నవీన్ పోలిశెట్టి' 'అనుష్క శెట్టి' అని ఉంది గదా! ఒక మూవీ వచ్చింది. అంటే తను ఆ మూవీలో స్టాండప్ కామెడీ అనమాట చేస్తుంటారు ఆ ఫిల్మ్‌లో. చేసినప్పుడు వన్ సిట్యుయేషన్ అంటే ఒక సిట్యుయేషన్‌లో ఒక డైలాగ్ వస్తదనమాట. ప్రేమంటే ఏంటంటే అన్ని ఎమోషన్స్ అయిపోయాక కూడా, అన్ని ఫీలింగ్స్ అన్నీ అయిపోయాక కూడా, ఇంకా అతని మీద ఫీలింగ్స్ ఉన్నా, ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నా, దాన్నే ప్రేమంటారేమో అనేసి అంటారనమాట. అంతా అయిపోయాక గూడా ఇంకా ఏమైనా ఫీలింగ్స్ మిగిలుంటే, దాన్నే ప్రేమంటారు. అని ఎంత సింపుల్ లాజిక్‌గా చెప్పారు ఆ ఫిల్మ్ కోసం. అంటే ఆ ఫిల్మ్ కోసం అంటే, ఆ ఫిల్మ్‌లో ఉన్న పాయింట్ కోసం. ఆ చిన్న లైన్ జూస్తే మనకు అర్థమైపోద్ది స్టోరీ మొత్తం ఏంటనేది. ఇలానే ఈ సినిమాకి గూడా ట్యాగ్ లైన్ పెట్టి 'థ్రిల్లు ప్రాప్తిరస్తని' పెట్టేసి మొత్తం ట్రైలర్‌ని గూడా ఫాస్ట్‌గా అంటే ఎట్లా ఉంటదంటే, ట్రైలర్ చూస్తున్నంత సేపు అరే! భలే ఉంది గదా! ఇది భలే ఉంది గదా! అన్నట్టు అనిపిస్తదనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని సుమ గారి డైలాగ్స్ ఉంటాయి. అరే!
పెళ్ళంటేనే పప్పన్నానురా, అదే మాడిపోతే ఎలా రా అన్నట్టు. అదొక డైలాగ్ ఉంటదనమాట. అది నాకు బాగా క్లిక్ అయింది. పెళ్ళంటేనే పప్పన్నానురా, పప్పే మాడిపోతే ఎలా రా? ఇదే మూవీ డైలాగు గెస్ చేసి చెప్పండి. ఇదనమాట. ఇంకోటి డివోర్స్ తీసుకుంటారా, డివోర్స్ తీసుకుని కంటిన్యూస్‌గా అంటుంటారనమాట ట్రైలర్‌లో. మీకు చూస్తే కూడా ఫన్నీగా అనిపిస్తుంటది. అంటే తను చేస్తున్న జాబ్ వచ్చేసి కానిస్టేబుల్ రోల్ ఉంటది. మాట్లాడే విధానం అంతా జడ్జిలాగా, లాయర్‌లాగా, లీగల్ అడ్వైజర్‌లాగా ఉంటదనమాట. అదొక కామిక్ సెన్స్‌తో కూడుకున్న రోల్ తీసుకున్నారు. బట్ డెఫినిట్‌గా షీ విల్ ఎంటర్‌టైన్. అంటే తను చేస్తారు. తను జస్ట్ కనబడిన ఇప్పుడు మనం 'పవన్ కళ్యాణ్' గారు జస్ట్ స్క్రీన్ మీద కనబడితే ఎంత ఆనందపడిపోతామో, తిను మూవీ చేస్తున్నారంటే కూడా అంతే ఆనందంగా ఉంది నాకైతే స్పెషల్‌గా. నేను చూడాలనుకుంటున్న థియేటర్‌లో ఇక్కడ బొంబాయిలో రిలీజ్ అయితే చూస్తాను. నాకు తెలిసి రిలీజ్ అవ్వచ్చు. చూస్తాను 'ప్రేమంటే'. ఓకే. ఇదనమాట. ఈ సినిమాకి నేను అనుకున్న పాయింట్స్. మ్యూజిక్ సూపరుంది. అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బావుంది. ఎక్కడ కామెడీ ఉన్నప్పుడు కామెడీగా, ఫన్‌గా ఉన్నప్పుడు ఫన్‌గా, సీరియస్ ఉన్నప్పుడు సీరియస్‌గా, కొంచెం టెన్షన్, హైప్ ఉన్నప్పుడు హైప్‌గా అలా వెళ్తుంది కథ. మ్యూజిక్ సూపరుంది. ట్యాగ్‌లైన్ నచ్చింది నాకు మెయిన్. 'ప్రేమంటే' టైటిల్ కూడా సూపరుంది. అండ్ క్యారెక్టర్స్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్సెస్ కూడా ఒక మార్క్ స్టాండప్ లానే ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి మనకి. సో, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ మూవీ మనం చూడాల్సిందే. మీకెలా అనిపించిందో ట్రైలర్? మీకెలా అనిపించిందో అంటే, ఎలా అనిపించిందంటే, ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ చూడగానే, కొన్ని ఫిల్మ్ ట్రైలర్స్ చూడగానే మనకు ఒకటి అనిపిస్తది కదా! ఫీల్ అంటే పాజిటివ్, నెగెటివ్ లాగా. అలా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాననమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి 'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ కట్ అనాలిసిస్ అవ్వచ్చు. లెట్స్ సీ అదెలా ఉండబోతుందో చూద్దాం. ఈ మూవీ కోసం మీరు వెయిటింగా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.